రాజుగారి హోటల్లో తయారు చేసే పన్నీర్ కాజు మసాలా రెసిపీ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈ మసాలా రెసిపీ వీడియో కోసం నేను హోటల్కి వెళ్ళి అక్కడ ఉన్న షెఫ్తో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొని మీకు చూపిస్తున్నానండి, నేర్చుకొని. ఈ రెసిపీ కోసం ముందుగా మనం కాజు, అదేనండి జీడిపప్పులనైనా తీసుకోవచ్చు, జీడిపప్పు నూకైనా సరే ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి. ఇక్కడ నేను అయితే ఒక అరకప్పు వరకు జీడిపప్పు నూక నానపెట్టుకున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు ఒక 15-20 వరకు నానపెట్టుకోవచ్చు. అలాగే జీడిపప్పుల్ని వేయించుకోవాలండి. కొన్ని జీడిపప్పులనేమో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు జీడిపప్పుల్ని వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇంట్లో నెయ్యి ఉంటుంది కాబట్టి నెయ్యి వేసుకొని వేయించుకున్నానండి. హోటల్ వాళ్ళైతే బటర్ వేసుకొని వేయించారు. అలాగే అదే ప్యాన్లో ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ను కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు పన్నీర్ను కూడా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత పైనుంచి కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్ వేగే లోపల చక్కగా జీడిపప్పు నూక అనేది కూడా నానిపోయిందండి. నానపెట్టుకోవటానికి నేను వేడి నీళ్ళు పోసుకొని నానపెట్టుకున్నాను కాబట్టి త్వరగా నానిపోయింది. ఇప్పుడు ఈ నూకని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి నేను 100 గ్రాముల వరకు పన్నీర్ తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా వేసుకున్నానండి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. టమాటా వేసుకొని జీడిపప్పు, టమాటా రెండు కలిపి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీ తీసుకొని బాండీలోకి నూనె వేసుకోండి. నూనె కాకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న తర్వాత కానీ నూనె వేసుకున్న తర్వాత కానీ ఇందులోకి బిర్యానీ దినుసులు ఏవైతే మన ఇంట్లో ఉంటాయో అవన్నీ వేసేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోండి, వేసుకోమన్నాను అన్నీ కాదు. ఇప్పుడు ఇందులోకి సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ధనియాల పొడి 1/2 చెంచా, జీలకర్ర పొడి 1/2 చెంచా, అలాగే గరం మసాలా పొడి 1/2 చెంచా, కారం కూడా 1/2 చెంచా వరకు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 చెంచా వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మసాలాలతో పాటు వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా జీడిపప్పు నూక, అలాగే టమాటాలని రెండింటిని కలిపి ఈ పేస్ట్ వేసేసుకొని అదే మిక్సీ జార్లో మళ్ళీ 1 కప్పు నీళ్లు పోసుకొని ఆ నీటిని కూడా బాండీలో వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఇంకొక అరకప్పు వరకు నీళ్లు వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల పాటు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత తీసి వేయించుకున్న పన్నీర్ అలాగే జీడిపప్పును వేసుకోవాలి. కొంచెం చిక్కబడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలండి. ముక్క అనేది పొడవకుండా ఉండేలా చూసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వేసుకొని కూడా కలిపేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడ నేను క్రీమ్ కావాలంటే క్రీమ్ వేసుకోవచ్చండి. వాళ్ళైతే క్రీమ్ వేసుకున్నారు. నా దగ్గర క్రీమ్ లేదు కాబట్టి నేను పెరుగు వేసుకుంటున్నాను. 2 చెంచాల వరకు పెరుగుని బాగా చిలికి వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఆ తర్వాత మనం పన్నీర్ని ప్యాన్లో వేయించుకున్నాం కదా, నేతిలో ఉప్పు కారం అవేసి అయితే ఇప్పుడు ఆ నేతికి ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఆ కారపు దాన్ని వేడి చేసుకొని నేను మళ్ళీ బాండీలో వేసుకొని కలిపేసుకున్నాను.
పన్నీర్ వేయించుకున్న నెయ్యి అండి ఇది. ఈ విధంగా కలిపేసుకుంటే చాలు మనకి పన్నీర్ జీడిపప్పుతో కూర అనేది రెడీ అయిపోయినట్లేనండి. సూపర్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. వీడియో కాబట్టి కొంచెం టైం ఎక్కువ పట్టింది కానీ వీడియో అయితే త్వరగా అయిపోతుంది. మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.